రీసెంట్ గా ఏపీలో 2 కీ ఈవెంట్స్ జరిగాయి. అవేంటంటే అమరావతిలో మయూరి టెక్ పార్క్ ని ఏపీ సీఎం సిబిఎన్ ఇనాగ్రేట్ చేశారు. ఈ టెక్ పార్క్ కాన్సెప్ట్ ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న సైబర్ టవర్స్ లాగా వేరియస్ కంపెనీస్ కి ఆఫీస్ స్పేసెస్ ఇస్తుంది. సో అమరావతిలో ఐటీ బూస్ట్ అవుద్ది. అట్ ద సేమ్ టైం మయూరి టెక్ పార్క్ లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనే న్యూ కాన్సెప్ట్ ని కూడా ఇనాగ్రేట్ చేశారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టార్ట్అప్స్ ని ఎంకరేజ్ చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇనాగ్రేట్ చేశారు. హైదరాబాద్ లో ఉన్న టీ హబ్ లాగా, బెంగళూరులో ఉన్న ఇంటర్నేషనల్ టెక్ పార్క్ లాగా, తిరువనంతపురంలో ఉన్న టెక్నో పార్క్ లాగా ఇన్నోవేషన్ ని, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ బూస్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం 24 అవర్స్ లో 1,67,000 స్టార్ట్అప్స్ రిజిస్టర్ చేయడంతో ఏపీ గవర్నమెంట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించింది. సైబర్ టవర్ సూపర్ సక్సెస్ అయింది. బట్ టీ హబ్ అంత సక్సెస్ కాలేదు. అయితే ఈ మయూరి టెక్ పార్క్ కానీ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కానీ సక్సెస్ అవడానికి ఏపీ గవర్నమెంట్ తీసుకునే స్టెప్స్ ఎలా ఉంటాయో చూడాలి. అండ్ నెంబర్ 2, తిరుమలకి సంబంధించింది. తిరుమలలో అంటే ఏపీ గవర్నమెంట్ చేంజ్ అయిన దగ్గర నుంచి తిరుమలలో రకరకాల కథనాలు, అంటే డైలీ ఒక ఫేక్ న్యూస్ తో సాక్షి ప్రమోట్ చేస్తుంది తిరుమలని. వైసీపీ కానీ, సాక్షి కానీ, ఆ యాజమాన్యం కానీ హిందూ సెంటిమెంట్స్ కి వ్యతిరేకిస్తారు. అయితే తిరుమల లాంటి క్షేత్రం గురించి వాళ్ళు మాట్లాడకూడదు, కానీ వాళ్ళ పొలిటికల్ ఎజెండా ప్రూవ్ చేయడానికి ప్రతిసారి ఒక ఫేక్ అలిగేషన్ చేస్తున్నారు. 2019 నుంచి 24 వరకు హిందూ టెంపుల్స్ మీద ఎలాంటి అటాక్స్ జరిగాయో, అక్కడ ఉండే ఫెసిలిటీస్ ని అప్పటి గవర్నమెంట్ ఎలా తగ్గించిందో ప్రతి ఒక్క హిందువుకి తెలుసు. అయితే ఆల్రెడీ ఉన్న సిస్టమ్ ని స్పాయిల్ చేయటమే కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా వాళ్ళ విషయం చెమ్మడం చేస్తానే ఉన్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటి, టీటీడీ చైర్మన్ చాలా గట్టిగా వాదించారు దీని మీద. ఫస్ట్ టైం ఒక టీటీడీ చైర్మన్ లా కాకుండా ఒక పాలిటీషియన్ మాదిరి అటాక్ ఇచ్చారు. అండ్ సాక్షి డిజర్వ్స్ ఇట్. ఒకసారి మాధవం రెస్ట్ హౌస్ లో అక్కడ ఉండే ఫుడ్ లో ఒక తేల్ వచ్చిందని చెప్పి ఫేక్ ప్రచారం చేశారు. ఆ రోజు నేను అక్కడే ఉన్నాను. సో అప్పుడు వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఆ లెవెల్లో వీళ్ళ ఫేక్ ప్రచారం ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 6 months కి సీఎం గారి షెడ్యూల్ రెడీగా ఉంటది. ఏ మినిట్ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో కలవాలి, సో ఏ మినిట్ ఎలాంటి ఫేక్ ప్రచారం చేయాలనేది సాక్షి దగ్గర షెడ్యూల్ రెడీగా ఉంటుంది. సో ఆ టైంకి అక్కడ ఎవరైనా ఉంటే తప్ప అది ఫేకా రియలా అనేది ఎవరికి తెలియదు. సో కాబట్టి 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. అండ్ సాక్షి ఛానల్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నిస్తాం అన్నారు. సో సాక్షి మీద ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేయకుండా ఏదైనా ఒక చట్టం తీసుకొస్తారా చూడాలి. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం.